హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. నేను మీ ఎస్వి సునీత. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో ముందుగా రావాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఈరోజు మీకు బ్లౌజ్ కటింగ్ క్లియర్గా చూపించబోతున్నాను. చూడండి, ఈ సైజు వచ్చేసి ఎవరికైనా సెట్ అవుతుంది. నేను చెప్పే బ్లౌజ్ మెజర్మెంటు ఈ సైజు 29 సైజు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సెట్ అవుతుందండి. అలాగే నడుము వచ్చేసి 25, ఈ మెజర్మెంట్ వచ్చేసి ఈ సైజు 29, చెస్ట్ నడుము వచ్చేసి 25 అండి. నేను చెప్పే ప్రకారం ఈ సైజు ఎవరికైనా సూట్ అవుతుంది. చూడండి, ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ ఇవ్వలేదండి, మెజర్మెంట్ ఇచ్చారు. బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఉందండి కస్టమర్ది. మనం వచ్చేసి ఖర్చుకి కుట్లోళ్ళకి కదండి, ఇట్లా కుట్లోకి పెట్టుకోవాలి. మొత్తం టోటల్ ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ నడుము దగ్గర 1/2 ఇంచు, మొత్తం మనము 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 14.5 అవుతుంది. ఈ 14.5 పొడవు తీసుకోవాలి. ఈ 14.5 పొడవు పెట్టుకున్నాము. ఎందుకంటే ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి మార్కింగ్ పెట్టేశానండి, మీరేమనుకోవద్దు, చెప్తున్నాను. ఇది వచ్చేసి 14.5 తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఈ 29 సైజు వాళ్ళకి షోల్డరు 5 తీసుకోవాలి. భుజాలు జారవండి, 5 తీసుకోవాలి. 5.5 పెట్టేశామనుకోండి, వీళ్ళు ముందరనే సన్నగా ఉంటారు, షోల్డర్స్ పెద్దగా ఉంటాయి, ఇవి వీపు దగ్గర కూడా ఇట్లా జారిపోతూ ఉంటాయండి. అందుకనే వీళ్ళకు షోల్డర్ 5 సరిపోతుంది. అలాగే చంకడవును 5.30 తీసుకోవాలండి. వీళ్ళకి 5.5 అయినా సరిపోతుంది. కాకపోతే 5.5 కూడా పెట్టొచ్చు. కాకపోతే 5.5 పెట్టామనుకోండి కొంచెం వాళ్ళకి టైట్ అనిపిస్తుంది. కొంచెం ఫ్రీగా ఉండాలి, బ్లౌజు ఇది ఉండాలంటే 5.30 పెట్టుకోవాలి. వీళ్ళకి కంపల్సరీ 5.30 పెట్టుకోవాలి. 5.5 అయినా పెట్టుకోవచ్చు. టైట్ ఫిట్టింగ్ కావాలండి, మాకు టైట్గా బాగా ఫిట్గా ఉండాలి అంటే 5.5 పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ 5.30 పెట్టుకున్నానండి. చెస్ట్ వచ్చేసి 29 కదా, 29ని 4 భాగాలు చేయండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత అన్నామండి? 29. ఇప్పుడు టేప్ ఇలా ఉంది కదా, ఈ 29కి ఇలా 2 మడతలు పెట్టేసేయండి. ఈ 2 మడతల్ని మళ్ళీ 29 దగ్గరికి రానివ్వండి. అప్పుడు ఎంత వచ్చింది మనకి? 7.5 వచ్చింది. చూడండి, 7.5 వచ్చింది. ఈ 7.5 వచ్చేసి మనకి చెస్ట్ లూజు 4వ వంతు అన్నమాట. ఇక్కడ పెట్టేసాం 7.5. ఇది చెస్ట్ లూజ్ అన్నమాట. ఇది 7.5. నడుము వచ్చేసి వాళ్ళకి 25. 25లో సగం ఎంత? అలానే మళ్ళీ ఇప్పట్లాగానే మనకి 25 ఇట్లా తీసుకోవాలి. మార్కర్లతో 6.5 వస్తుంది అంతే. నాకు మళ్ళీ లెంత్ ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు చూపించాను కదా చెస్ట్కి ఎలా తీసుకోవాలో, అట్లనే నడుము భాగానికి కూడా అలానే 4 భాగాల్లో 1/4 వంతు తీసుకోవాలి. అప్పుడు ఎంత వచ్చింది? 6.5 వచ్చింది. 6.5 ఇక్కడ మార్క్ చేసుకున్నాం. దీనికి మనకు డాట్స్ వేస్తాం కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. 1 ఇంచ్ యాడ్ చేసేసి ఇలా మార్క్ వేసుకోవాలి. తర్వాత ఖర్చులకి 2 ఇంచులు పెట్టుకోండి. ఒకవేళ మనం ఏదైనా మిస్టేక్ చేసినా ఏం చేసినా క్లాత్ ఉండిపోతుంది. ఒకవేళ వాళ్ళు ఫ్యూచర్లో లావ్ అయిపోయినా కూడా, కస్టమర్ లావ్ అయిపోయినా సన్నగా అయిపోయినా కుట్లు ఇప్పుకోవచ్చు. కాబట్టి ప్రతి వారికి 2 ఇంచులు కంపల్సరీ పెట్టుకోవాలి, కొత్త వారైతే. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్లో పొడవు వచ్చేసింది. పొడవు పెట్టాం కదా 14.5. చెస్ట్ లూజ్ వచ్చేసింది కదా, చెస్ట్ లూజ్ ఎంత పెట్టుకున్నాం మనము? హాఫ్ చేస్తే 7.5 పెట్టుకున్నాము. నడుము ఎంత పెట్టుకున్నాము? 6.5 పెట్టుకున్నాము. 6.5 పెట్టుకున్నాము నడుము. చెస్ట్ దీనికి 1 ఇంచ్ యాడ్ చేసాము. చెస్ట్కి వచ్చేసి 7.5 పెట్టాము. ఇప్పుడు చంకదింపు ఎంత తీసుకోవాలో చెప్పాను, 5.30 తీసుకోవాలని చెప్పాను. లోతు చెప్పలేదు. లోతు ఎంత తీసుకోవాలి? వీళ్ళకి 1.5 సరిపోతుంది.
చెప్తాను వినండి. లోతు వచ్చేసి 1.5 తీసుకోవాలి. 1.5 తీసుకొని కరెక్ట్గా 1.5 తీసుకొని మనం రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ రౌండ్ స్కేల్తో మార్క్ చేసేసి రౌండ్ షేప్ వచ్చేస్తుంది. చూడండి, కొంచెం పైకి ఉంది. ఇది కరెక్ట్గా టచ్ అవ్వాలి. దానికి ఆ లైన్కి ఈ లైన్కి మనం 1.5 పెట్టాము కదా, ఆ లైన్కి ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టుకోండి. తర్వాత మళ్ళీ చెప్తాను చూడండి. పొడవు వచ్చేసి 14.5 పెట్టాము. షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ పెట్టాము. చంక డౌన్ వచ్చేసి 5.25 పెట్టాము. ఇది వచ్చేసి 1.5. నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకోండి. వీళ్ళకి 10 ఇంచులు. ఇది వచ్చేసి డాట్ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి అంటే ఈ 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనకి జస్ట్ ఇలా కొంచెం ఒక 1/2 ఇంచు ఇలా కరువు తీసుకోవాలి. ఇక్కడ జస్ట్ కొంచెమే ఒక 1/2 ఇంచ్ అంతే. చూడండి, ఒక 1/2 ఇంచు, 1/2 ఇంచు కాదు 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, ఈ నెక్ ఇలా రౌండ్గా రావాలంటే కొలతలతో చూపించండి అని అంటే కనుక, ఇక్కడ ఎంత పెట్టాము, 2.5 పెట్టాము కదా, ఇక్కడ 2 ఇంచులు పెట్టాము కదా, ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్నామా. ఫస్ట్ వీడియోలో ఎంత అయితే క్లియర్గా చూపించాలని చూపిస్తున్నానండి. చూడండి, ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 2.5 నుంచి 2 దగ్గరికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైనుంచి ఒక 5.5కి ఇలా మార్క్ చేసుకోండి. పైనుంచి ఇక్కడికి 5.5కి మార్క్ చేసుకోండి. ఈ కరువు స్కేల్ ఉంటుంది కదండి, ఈ కరువు స్కేల్ని 5.5 దగ్గరికి, అంటే ఇప్పుడు మనం ఇక్కడ షేప్ తీసుకున్నాం కదా, కటింగ్లో పోతుంది. ఈ షేప్ నుంచి మనకి ఇక్కడ టచ్ కావాలి అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇలా షేప్ తీసుకోవాలి. ఇక్కడికి అయిపోయింది కదా. ఇక్కడ షేప్ తీసుకున్నాక రౌండ్ వచ్చేసి మనకి ఇక్కడ హోల్ ఉంటుంది, కొన్ని దాంట్లోకి నెంబర్స్ ఉంటాయి. లేదు అదేం లేదంటే కనుక మనం ఎంత రౌండ్ వస్తే అంత, ఇలా ఎంత రౌండ్ వస్తే అంత, ఎంత ఇక్కడ దాకా రౌండ్ వచ్చింది మనకి అంటే ఎంత ఉంది చెప్తాను చూడండి. ఒక 3 ఇంచెస్ వరకు, 3.5 వరకు రౌండ్ వచ్చింది. ఇలా పెట్టేసుకుంటే 3.5 దగ్గరికి కరువు తిరిగింది మనకి. ఈ 3.5 దగ్గరికి కరువు తిరిగింది కదా, మనం స్ట్రైట్ లైన్ తీసుకున్నాం కదా, ఈ 3.5 నుంచి ఇట్లా స్ట్రైట్గా లైన్ ఉంది కదా, ఇట్లా స్ట్రైట్గా పోనీయండి. ఇక్కడ దాకా రానియండి. ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రైట్గా వచ్చి జస్ట్ అలా కరువు తీయండి అంతే. ఇలా కరువు తీయండి, అయిపోయింది. ఇలా రౌండ్ చక్కగా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇంకా కట్ చేసుకుందాం. మీకు అర్థమైందే అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, అర్థం కాదు. మీరు అర్థం కాకుంటే మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఆన్సర్ ఇస్తాను. కట్ చేసేసుకుందాం. ఇది ఎవరికైనా సరిపోతుందండి, ఈ సైజ్ వాళ్ళకి. మీకు ఇంకో డౌట్ రావచ్చు, సైజ్ ఎలా తెలుసుకోవాలండి. నేనైతే మెజర్మెంట్, బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి. మీకు సైజు ప్రకారంగా కూడా ఈ వీడియోలోనే చెప్తాను, చూడండి. నేనైతే బాడీ మెజర్మెంట్ తీసుకున్నానని చెప్పాను కదండి. ఈ చెస్ట్ ఎలా తీసుకోవాలి, నడుము లూజ్ ఎలా తీసుకోవాలి అని డౌట్ రావచ్చు మీకు. ఇది బ్లౌజ్ అండి, వాళ్ళకి సెట్ కాలేదు ఈ బ్లౌజు, అయినా కూడా ఇచ్చారు. దీనిపైన చూద్దామనేసి దీనిపైన మెజర్మెంట్ తీశాను. ఇది వచ్చేసి
ఇది ఉక్సు పట్టి కదండి, ఈ ఉక్సు పట్టి నుంచి టోటల్ నడుము కాజా పట్టి వరకు కొలవాలి. ఇది నడుము లూజు చూడండి 23 వచ్చింది. వీళ్ళకి నడుము లూజు తగ్గిపోయింది అనమాట. అంటే వీళ్ళకి నడుము లూజు ఎంత చెప్పాను నేను, 25 ఇంచెస్, అంటే చాలా టైట్ అయిపోయింది. చెస్ట్ లూజు ఓకే, నడుము లూజ్ వచ్చేసి పెంచమన్నారనమాట. ఒక 2 ఇంచెస్ బాడీ మెజర్మెంట్ తీస్తే నాకు 25 వచ్చింది. ఆ 25 నేను పెట్టేశాను. చెస్ట్ లూజ్ ఎలా చూసుకోవాలంటే ఉక్సు పట్టి ఉంటుంది కదండి, ఇక్కడ నుంచి ఉక్సు పట్టి కదా ఇది, ఇక్కడ నుంచి ఎక్కువ లాకూడదు అంతే, జస్ట్ ఇలా. ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. చూడండి చెస్ట్ లూజు 7.5 వచ్చింది. చెస్ట్ కరెక్ట్గా సరిపోయింది. చూడండి 7.5 వచ్చింది అనమాట. ఇదిగో చూడండి 7.5 ఉంది. ఇలా లాగకూడదు, ఎందుకంటే క్రాస్ ఉంటుంది కదా, జస్ట్ లైట్గా పట్టేసుకోవాలన్నమాట. ఇలా 7.5 కరెక్ట్గా వచ్చింది. ఇటు సైడ్ కదా, కాజా పట్టి సైడ్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా ఈ చంక దగ్గర నుంచి మనం కాజా పట్టి ఉంటుంది కదా, ఇది కాజా ఉంది కదా, ఈ కాజా వరకు మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇలా 7.5 వచ్చింది. సాగదీయకూడదు క్లాత్. ఇలా చెక్ చేసుకోవాలి. ఒకసారి వచ్చేసి ఇక్కడ 7.5 ఉండదు, ఇక్కడ 8.5 ఉంటుంది, ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఉంటుంది. కాబట్టి మనకి ఇది సంబంధం లేదు, ఉక్సు పట్టి నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలి. ఇలా సాగదీయకూడదు. చూడండి 7.5 వచ్చింది. ఇలా చెక్ చేసుకోవాలి. నేనైతే బాడీ మెజర్మెంటే తీస్తానండి ఎక్కువ శాతము. ఇది చెస్ట్ లూజ్ అని చెప్పాం కదండి, ఇది చెస్ట్ లూజ్ అనమాట. ఇక్కడ కచప్ పెట్టుకుందాం మనం. ఇక్కడ డాట్ దగ్గర కూడా కచప్ పెట్టుకుందాం. ఈ నెక్ తర్వాత కట్ చేస్తానండి, ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదండి, ఇదే బ్యాక్ పార్ట్. కట్ చేసుకున్న పీస్ని మనం ఇలా తిప్పుకుందాం మన సైడ్. దీనికి కొంచెం ఇలా క్లాత్ యాడ్ చేసుకుందాం, ముందుకు జరుపుకొని. ఇది బ్యాక్ పార్ట్ కదా, కింద క్రాస్ కటింగ్ అన్నమాట. ఇలా పెడితే స్ట్రైట్ కటింగ్ అవుతుంది. ఇలా క్రాస్ కటింగ్ వేసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ని పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం డ్రా చేసేసుకుందాం. అంతా డ్రా చేసుకున్నాం కదా. మీ దగ్గర మార్కర్ ఉంటే మార్కర్ తోటి ఇలా చేయండి. లేదు మార్కర్ లేదంటే ఇలా పెన్ ఉంటుంది కదా, ఆ పెన్కి మనము ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. చూద్దాం పడిందో లేదో అనేది. చూడండి మార్కర్ది బాగా కనిపిస్తుంది. నాకైతే మార్కింగ్ పడిందండి ఇక్కడ. వీడియోలో క్లారిటీగా రాకపోవచ్చండి, ఇక్కడైతే క్లారిటీగా ఉంది. ఇక్కడ లోతు తీసుకోవాలి మనం, ఒక 1/2 ఇంచు సరిపోతుంది. ఎక్కువ తీసుకున్నాం అనుకోండి లాగినట్టు ఉంటుంది చంకలో, ఒక 1/2 ఇంచు సరిపోతుంది. ఇది పెట్టేసుకోండి, సేమ్ ఇలానే పెట్టేసుకోండి. ఏం టచ్ చేయొద్దండి, బాగా జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియోని. ఇలా క్లాత్ పట్ చేసుకున్నారు కదా, బిగినర్స్ అయితే ఇది కదలకుండా ఇక్కడ పిన్స్ పెట్టేసుకోండి. ఇలానే ఉంది కదండి, సేమ్ డ్రా చేసాము. డ్రా చేసిన తర్వాత ఇక్కడ కింది నుంచి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఈ లాస్ట్ కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. అయిపోయిందా? నెక్స్ట్ ఇదేం తీయొద్దండి, ఇట్లే పెట్టేసేయండి. ఇప్పుడు ఇక్కడ మార్క్ పెట్టిన దానికి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. వేసుకున్నాం కదా,
ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ ఒకటి చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచ్కి, నెక్స్ట్ 3 ఇంచులకి 3 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదా. ఇది ఈ 3 ఇంచుల దగ్గర ఇక్కడ 1/2 ఇంచు డౌన్ చేయండి. ఇక్కడ నుంచి 3 ఇంచులు పెట్టాం కదా, ఆ 3 ఇంచుల దగ్గర 1/2 ఇంచు డౌన్ చేయండి. డౌన్ చేసేసి ఇప్పుడు ఫస్ట్ పెట్టుకున్నాం కదా ఈ మార్కింగ్, ఇక్కడ నుంచి వీళ్ళకి ఏ సైజు ఏం చెప్పాం మనము, 29 చెప్పాం కదా చెస్ట్ లూజు. వీళ్ళకి 2 ఇంచులు సరిపోతుంది, డాట్కి 2 ఇంచులు డాట్ సరిపోతుంది. ఎక్కడి నుంచి పెట్టాలి 2, ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ దాకా 2.5 పెట్టాం కదా. ఈ 2.5 నుంచి ఇక్కడ 2 ఇంచులకి డాట్ తీసుకోవాలి. తీసుకొని ఇట్లే స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. అయిపోయిందా. ఇప్పుడు కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, ఇక్కడ 1 ఇంచ్కి తీసాం కదా, ఈ 1 ఇంచ్కి ఈ డాట్కి ఇలా మార్క్ చేసుకోండి. వచ్చిందా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము ఖర్చులకి, 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఈ 2 ఇంచెస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ అలా మార్క్ చేసుకున్నామా. మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి షేప్ రావడం కోసం చెప్తున్నానండి, ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసుకోండి. చూడండి, బిగినర్స్ కండి ఇది. ఇలా షేప్ తీసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనేసి ఇలా చెప్పానండి నేను. ఇదో టిప్ అనుకోండి. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోండి. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, క్లాత్ తగ్గిపోతుంది. బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనం ఇట్లా స్టిచ్ చేసేసరికి మనం కరెక్ట్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ 2 ఇంచెస్ తగ్గిపోతుంది. ఆ 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తాం కదా మనము, ఒక 1 ఇంచ్ తీసుకోండి సరిపోతుంది. 1 ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోండి. అయిపోయిందా. ఇది ఇలానే పెట్టేసుకోండి. పెట్టేసారా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ కట్ చేయాలి కదా, ఇది బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ కావాలనుకుంటే కొత్త వాళ్ళు ఇక్కడ కూడా దీనిపైన కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోండి. అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ సైజ్కి పొడవు ఎంత పెట్టాలి, నెక్ పొడవు ఎంత తీసుకోవాలి. వీళ్ళకి హైట్ తక్కువగా ఉంటే, అంటే నార్మల్ హైట్ తక్కువగా ఉన్న వాళ్ళకి 6.5 అయితే సరిపోతుంది. కొంచెం హైట్ ఎక్కువగా ఉన్నారు అంటే 6.5 పెట్టాలి, ఇంకా అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు. 6.5 తీసుకోవాలి. 6.5 తీసుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఈ లైన్ మీద ఇక్కడ కూడా స్ట్రైట్గా 6.5 తీసుకోండి. బ్యాక్ పార్ట్ పెట్టే చూపిస్తున్నాను చూడండి. 6.5కి ఇలా తీసుకున్నాం. బ్యాక్ పార్ట్ మీద మనం 6.5కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ స్ట్రైట్ కోసం. ఈ స్ట్రైట్ లైన్ కోసం మార్క్ చేసుకోండి ఇలా, ఎందుకంటే ఎక్కడ మనకి జరగకుండా ఇదంతా ఇలా స్ట్రైట్గా చేసేసుకోండి మార్కింగ్. మళ్ళీ ఫ్రంట్లో మేము ఇలా తీస్తామండి అంటే మీ ఇష్టం, డిజైన్ లాగా క్రియేటివ్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఫ్రంట్ ఇలా అయినా వేసుకొని రౌండ్ తీసుకోవచ్చు, వద్దంటే నార్మల్గా తీసుకోవచ్చు. నార్మల్ కోసం అనేసి ఇది నెక్ ఈ లైన్ గీసుకోవాలి. తర్వాత ఇది తీసేయండి. ఇప్పుడు మార్కింగ్ పడింది కదా, ఇక్కడ నుంచి 6.5కి మార్కింగ్ పడింది కదా, ఇలా లైన్ తీసుకోండి. ఈ లైన్ ఎంత ఉండాలి, వీళ్ళకి 2.5 ఉంటే సరిపోతుంది. ఫ్రంట్ పాతది ఈ నెక్ ఎంత ఉంది, 2.5 ఉంది. 2.5 మనం లైన్ గీసింది ఎంత ఉంది, ఇక్కడికి ఉంది. బ్యాక్ పార్ట్ మీద లైన్ గీసినది ఇక్కడికి ఉంది. మనం ఏం చేసాము, ఇప్పుడు ఒక 1/2 ఇంచు పెంచాం. టోటల్ ఎంత పెట్టాము, 2.5 పెట్టినాం. ఈ 2.5 నుంచి ఈ రెండింటి వరకు ఇలా కలుపుకోవాలి. అప్పుడు నెక్ రౌండ్గా కరెక్ట్గా వస్తుంది.
బ్యాక్ పార్ట్ ఎంత ఉంది, బ్యాక్ పార్ట్ ఇది ఈ లైన్ అన్నమాట. ఈ లైన్ రాంగ్ అండి, ఇలా తీసుకోవాలి. ఫ్రంట్కి తీసుకున్నామా, దీన్ని రౌండ్ షేప్లో తీసుకోండి. ఇలా రౌండ్ తీసుకోండి, ఇలా పెట్టేసి రౌండ్ తీసుకోండి. బిగినర్స్ అయితే ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్కి ఇలా రౌండ్ తీస్తారు, ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ మీద గీసాం కదా, మీకు అర్థం కావాలనేసి నేను బ్యాక్ పార్ట్ డ్రా చేశాను. ఇది బ్యాక్ పార్ట్, ఇలా ఉంది బ్యాక్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉండాలి, అంటే ఈడ 2.5, ఈడ 2.5, ఒక 1/2 ఇంచు ఫ్రంట్ పార్ట్ పెంచాలి. పెంచితే ఇలా అందంగా బాగా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్ ఉంటుంది, ఇక్కడ నుంచి డీప్గా ఇట్లా వస్తుంది. డీప్ వద్దనుకున్న వాళ్ళు కొంచెం లోపలికి జరుపుకోవచ్చు, కానీ ఇలా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. కంపల్సరీ ఇలానే డ్రా చేసుకోండి. నెక్ రౌండ్ కావాలంటే ఇలా పెట్టేసేయండి, రౌండ్ తిప్పుకోండి. అయిపోయిందా ఫ్రంట్ పార్ట్? ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇలానే పెట్టేస్తాం. బ్యాక్ పార్ట్ యథావిధిగా ఇలా పెట్టేద్దాం, ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టాం కదా, ఇప్పుడు ఫ్రంట్ తీసుకున్నాం కదా రౌండ్, బ్యాక్ పార్ట్ పెట్టేసి సేమ్ యథావిధిగా ఇలా పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఎక్కడ దాకా తీసుకున్నాము, ఇక్కడ 6.5 తీసుకున్నాం అన్నాం కదా నెక్ పొడవు. ఫ్రంట్ పార్ట్ ఒక 1 ఇంచు, ఒక్క నిమిషం, ఇలా 1 ఇంచ్ దగ్గరికి డౌన్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ వేసేయండి, ఎందుకంటే ఉక్సి పట్టి కాజా పట్టి విడిపోకుండా ఉండడానికని. అంటే దూరం చాలా గ్యాప్ వస్తుంది, పట్టినట్టు ఉంటుంది, బ్లౌజ్ సెట్ కాదు. అందుకని మనం ఇప్పుడు బ్యాక్ ఓపెన్ ఉక్స్కి క్లాత్ ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, ఆ టైపే ఇలా కొంచెం దానికి ఎక్కువ తీసుకుంటాము, దీనికి కొంచెం తీసుకుంటాం, అంతే డిఫరెంట్. అర్థమైంది కదండి? ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే పెట్టేసేయండి, ఇక్కడ కూడా తేడాలు రాకుండా నేను చెప్తాను. చూడండి, ఇది బ్యాక్ పార్ట్ అలానే పెట్టాను. మీరు పొరపాటున ఈ క్లాత్ కట్ చేయకూడదు. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇది మనకు ఫ్రంట్ అన్నమాట. మార్కింగ్ కూడా వేసుకున్నాము, ఈ మార్కింగ్ ఎంబడి ఇలా వెళ్ళిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇలా వెళ్ళిపోవాలి. సేమ్ చూడండి, కొంచెం ఉంది అంతే, జస్ట్ లైన్ జస్ట్ కొంచెం ఇలా తీసా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి వీడియో లెంత్ అయిందని బాధపడొద్దండి, మీకోసమే క్లియర్గా చెప్తున్నాను. ఇది బ్యాక్ అండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ అట్లే పెట్టాము. చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా చూడండి. ఇక్కడ సేమ్ కటింగ్. ఈ 1/2 ఇంచ్ కూడా ఫ్రంట్ పార్ట్ మనము ఇక్కడ డాట్ వేస్తాం కదా, దానికోసమని ఇక్కడ ఎక్స్ట్రా కొంచెం తీసా అనమాట. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, నేను ఒక ఐడియా టిప్స్ చెప్తా అన్నాను కదా. ఇక్కడ నుంచి క్రాస్గా ఇలా కట్ చేసేయండి. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కలిపి ఉన్నాయి, అది గమనించుకోండి. ఇక్కడ ఒక 1 ఇంచు మాత్రమే ఇలా కట్ చేసేసేయండి. ఇప్పుడు కట్ చేసేసాక మనకి ఈ బ్యాక్ పార్ట్ తీసేసేయండి. మనం మార్కింగ్ వేసుకున్నాక ఇది మార్కింగ్ ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా,
ఫ్రంట్ లోతు కట్ చేసుకోవాలి. ఇది నెక్. ఇది కలిపేసండి. ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదండి, సేమ్ ఇదే ముక్కలు. ఒకవేళ మీరు ఈ సైజ్ చెప్పాను కదా, నేను ఈ సైజ్ వాళ్ళైతే మీకు అర్థం కాలేదు, మీ బ్లౌజెస్ మీరే స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఇప్పుడు నా వీడియో చూసి చేసుకుని ఉంటారు కదా కటింగ్, ఈ కటింగ్ పీస్ అలానే పెట్టేసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా. నెక్స్ట్ టైం బ్లౌజ్కి మీరు ఈ రౌండ్స్ తిరగట్లేదు, చేయి తిరగట్లేదు అన్నప్పుడు ఈ రౌండ్ పెట్టేసుకుంటారు, కట్ చేసేసుకుంటారు. ఈ పీసెస్ మీ సైజ్ పెట్టేసండి. కొంతమంది ఇదే రౌండ్ ఇలానే ఉంది, ఇట్లా జరిగిందండి, అట్లా జరిగిందండి అని కంప్లైంట్ చెప్తుంటారు. ఒకసారి ఇది సెట్ అయింది, సేమ్ ఇదే బాగుందండి అని చెప్పారనుకోండి, సేమ్ ఇదే పెట్టేసేయండి. 1 ఇంచు కూడా తేడా లేకుండా మొత్తం ఇదే రౌండ్తో వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ కూడా చెప్తాను. బ్యాక్ పార్ట్ కూడా అంతే. ఈ నెక్ ఓకే అయిందంటే మనం క్లాత్ మీద ఇది పెట్టేసుకొని తీసి పెట్టేసుకోండి. చూడండి, ఈ పీసు ఇలానే పెట్టేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చినప్పుడు అనుకోండి, అది కూడా చూపిస్తున్నాను. వీడియోలో ఎంత అవుతుంది కానీ మీకోసమే కదండి వివరంగా చెప్తున్నాను. ఇలా పెట్టేసుకుంటాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకోసమే. ఎగ్జాంపుల్గా ఇది అనుకోండి, మీ లెంత్ అనుకోండి, ఇది పెట్టేసుకున్నామా, ఎడ్జెస్కి ఇలా పెట్టేసుకుందామా, అంతే. ఇలా డ్రా చేసేసుకోండి. నెక్ పొడవు ఇలా డ్రా చేసేసుకొని కటింగ్ చేసుకోవడమే. అర్థమైంది అనుకుంటాను. అందుకోసమే వీళ్ళది పర్ఫెక్ట్గా ఉంది. ఒకసారి రౌండ్ షేప్ కుదరదు, ఓసారి బిగినర్స్కి చెప్తున్నానండి, మీరు మళ్ళీ తప్పుగా అనుకోవద్దండి. ఇది బ్యాక్ పార్ట్ కదండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్లో డాట్స్కి ఇక్కడ 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ కచప్ పెట్టేసుకో. ఇక్కడ వచ్చేసి మనకి చంక దగ్గర ఒక డాట్ పెట్టేసుకో. ఇక్కడ ఒక 2 ఇంచెస్కి ఒక డాట్ పెట్టి, ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ వేస్తున్నాను. చూడండి చూడండి మనకు కరెక్ట్గా కనిపిస్తుంది కదా. లోత్ ఎంత తీసాము అనేది కనిపిస్తుంది. చూడండి ఇలా అయిపోయింది కదా. ఫ్రంట్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. చూడండి ఇప్పుడు క్రాస్ బిల్ట్ కావాలి కదా మనకి. ఇక్కడ ఒక 1/2 ఇంచు దగ్గర ఒక లైన్ తీసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్. చూడండి బాగా చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. 1/2 ఇంచు లైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసుకోండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొలవండి. ఇక్కడ ఎంత వచ్చింది బాగా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ 3 ఇంచెస్ రాసుకోండి. ఇక్కడ ఎంత వచ్చింది, ఇక్కడ 1/2 ఇంచెస్ తీసుకోండి. 2.35 వచ్చింది. ఇక్కడ 2.35, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇది గుర్తు పెట్టేసుకోండి. ఈ లెంత్ కూడా చూసుకోండి. ఈ పొడవు కొలుచుకోండి. ఈ పొడవు వచ్చేసి ఎంత ఉంది, 9.5 వచ్చింది. ఈ 9.5 ఇక్కడ రాసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ మీద ఈ మార్కులు గుర్తు పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఇది పక్కన పెట్టేసుకుందాం, తర్వాత చూసి చెప్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కావాలి కదా మనకి. హ్యాండ్స్ చెక్ చేద్దాం. హ్యాండ్స్ వచ్చేసి ఈ కొన, ఇది కొస ఉంది కదా,
ఇలా తీసుకోవద్దు, ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇలా కొలవండి. ఇలా ఎడ్జెస్ వెంబడి ఇలా కొలవండి. ఎంత వచ్చింది? కరెక్ట్గా 9 వచ్చింది. 9 వచ్చింది కదా, గుర్తుపెట్టుకోండి 9 వచ్చింది. ఇప్పుడు చూడండి, నైన్ వచ్చింది కదా. ఈ 9 మార్క్కి 1 ఇంచ్ తగ్గింది. 1 ఇంచ్ తగ్గించేసి 8 పెట్టుకోవాలి. హ్యాండ్ వెడల్పు అనమాట. 8 ఇంచెస్ 1 ఇంచ్ తగ్గించి 8 ఇంచెస్ పెట్టుకోవాలి హ్యాండ్స్కి. చూడండి, హ్యాండ్స్కి చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా ఇటు సైడు, ఈ క్లాత్ వచ్చేసి ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు 2 అయినాయి కదా, ఈ ఎడ్జెస్ 2 ఫోల్డింగ్స్ అయినాయి. తర్వాత నీట్గా ఇవి 2 అయినాయి కదా, మనకి 2 హ్యాండ్స్ కావాలి. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా నీట్గా సర్దేసుకోండి. ఇప్పుడు ఎన్ని అయినాయి? ఇవి ఫోల్డింగ్ ఒకటి ఉంది, ఇది ఓపెన్స్. ఇలా 4 లేయర్లు ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకోండి. చూడండి, బాగా చూడండి. ఇవి ఓపెన్స్. ఇలా 4 మడతలు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. హ్యాండ్ వెడల్పు ఎంత ఉందని చెప్పాము మనము. ఎంత వచ్చింది చూడండి, ఎంత వచ్చింది? హ్యాండ్ కొలిస్తే, రౌండ్ కొలిస్తే 9 వచ్చింది కదా. 9కి 1 ఇంచ్ తగ్గించి 8 ఉండాలి. ఈ క్లాత్ వెడల్పు 8 ఉందా లేదా చూడండి. కరెక్ట్గా 8 ఉంది. కరెక్ట్గా సరిపోతుంది మనకి. హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచులు. 10 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచు. ఇక్కడ 10 ఇంచులు. వీళ్ళు కొంచెం హ్యాండ్ తగ్గించమన్నారు, అందుకే 1/2 ఇంచు తగ్గించాను. 10.5 ఉంటే 10 ఇంచులు పెడుతున్నాను. ఖర్చులతోటి 10. ఈ హ్యాండ్కి ఇలా డ్రా చేసేస్తాం. కరెక్ట్గా 10 ఇంచెస్ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనము లోతు ఎంత తీసుకోవాలి? ఈ సైజు వాళ్ళకి 3 ఇంచులు లోతు తీసుకుంటే సరిపోతుంది. డౌను 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ వెడల్పు ఎంత ఉందన్నాను? 8 ఉంది చెప్పాను కదా. 8లో మనము ఖర్చులకి ఎంత తీసుకున్నాము? 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. చూడండి, ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఈ 2 ఇంచెస్ ఇక్కడ నుంచి 8 ఉంది కదా, 8లో 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి. చిన్న సైజు వాళ్ళకి, ఇది చిన్న సైజు కదా, 1.5 ఇక్కడ నుంచి 1.5 వెడల్పు తీసుకోండి. ఈ 1.5 నుంచి ఇలా షేప్ తీసుకోండి. లూజు వీళ్ళకి హ్యాండ్ లూజు మెజర్మెంట్ తీసుకున్నానండి. 9.5 ఉంది. 9.5ని ఆఫ్ చేస్తే ఎంత వచ్చింది? 4 ముక్కాలు వచ్చింది. కొంచెం లూజ్ పెడుతున్నాను. మొత్తం కలిపి 5 ఇంచెస్ పెడుతున్నాను. ఈ 5కి ఇక్కడ డాట్ కలిపేసాయి. ఇక్కడ ఇది కట్ చేసేయాలి. ఎగుడు దిగుడు లేకుండా కట్ చేసేసాం. ఇక్కడలోకి 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాము. ఇక్కడ కూడా 2 ఇంచెస్ తీసుకున్నాం. ఈ 2 ఇంచెస్కి 2 ఇంచెస్ మార్క్ చేసుకుందాం. అంతే, హ్యాండ్ రెడీ అయిపోయింది.
చూపిస్తాను. ఇప్పుడు ఈ హ్యాండ్ సరిపోయిందా బ్యాక్ పార్ట్కి లేదా చూద్దాం. హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి సెట్ అయిందా లేదా చూద్దాం. ఇక్కడ 1/2 ఇంచు కుట్టేసుకుంటాం కదా మనం ఇక్కడ నుంచే కదా హ్యాండ్ పెట్టి కుట్టేసుకునేది. చూసుకోండి, చూడండి హ్యాండ్ కరెక్ట్గా సరిపోయింది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. హ్యాండ్ మనం ఇలా కట్ చేసి ఇక్కడ కుట్లల్లోకి 1/2 ఇంచు తీసుకున్నాము. ఇక్కడ నుంచి హ్యాండ్స్ ఇలా పెట్టి చూడండి, ఇలా పెట్టి కుట్టేస్తాం కదా. ఇది చెక్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇది హ్యాండ్ అన్నమాట. చూడండి ఎక్కడెక్కడ అన్నీ సెట్ కావాలి బ్లౌజ్. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ గుర్తుపెట్టే క్రాస్ బెల్ట్ కూడా మనము మెజర్ చేసుకోవాలండి. క్రాస్ బెల్ట్ కూడా చూపిస్తాను. చూడండి ఇది స్ట్రైట్గా తీసుకుందాం. క్రాస్ బెల్ట్ చూపిస్తున్నాను చూడండి. చూడండి క్రాస్ బెల్ట్ ఇక్కడ ఎంత చూపించాను. ఈ వెడల్పు ఎంత ఉండాలి? 9.5 ఉండాలి. ఆ 9.5 ఇక్కడ పెట్టేద్దాం. 9.5 ఉందా? 11 ఉంది. ఇక్కడ స్ట్రైట్ లైన్ ఇచ్చేసేయండి. ఇది స్ట్రైట్గానే ఉంది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ ఎంత ఉంది? 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ 3 ఇంచెస్ పెట్టేసుకుందాం. ఇక్కడ ఎంత ఉంది? 2.5 ఉంది. ఈ ఎడ్జెస్కి వచ్చేసి 2.5 మార్కింగ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం ఇది కదా లైను, ఈ లైన్లో సెంటర్ పార్ట్ ఎంత ఉంది? 3.5 ఉంది. ఇక్కడ సెంటర్, ఇక్కడ నుంచి 3.5కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉంది? 3 ఉంది అని చెప్పాము కదా. ఇక్కడ ఇదే 3 వచ్చేసి ఈ 3.5, ఇక్కడ నుంచి 3.5 మార్కింగ్ చేసాం కదా. క్లియర్గా చూడండి, ఇలా పెట్టి ఇక్కడ 3.5 ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది? పొడవు 3 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3 ఇంచెస్ ఉంది. ఈ 3 ఇంచెస్ని ఈ 3.5 వెడల్పు దగ్గర ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత 3.5కి, అంటే 1 కాదు 3.5 ఇంచుకి ఒక మార్కింగ్ చేయండి. ఈ 3.5 ఇంచు నుంచి ఇలా కరువు తీసేయండి. మీకు ఇది సెట్ కాలేదనుకుంటే, షేప్ రావాలి అనుకుంటే ఇది ఇలా పెట్టేసి ఇలా తీసుకోండి. ఇది క్రాస్ బెల్ట్ అన్నమాట. ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, తక్కువ కాకూడదు. చూడండి ఇప్పుడు సరిపోయిందా? చూడండి ఈ మార్క్కి ఇలా వేసాం. వేసాం కదా. ఇది అనేది మనకి పట్టీ లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఇలా వస్తుంది అన్నమాట. ఇలా వేస్తాం కదా మనము, ఇట్లా కరెక్ట్ సరిపోతుంది. స్టిచ్చింగ్ అయ్యేసరికి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని
బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. ఎక్కువ మీరు కామెంట్ చేస్తే మీరు దాన్ని బట్టి నేను ఎంకరేజ్గా ఉంటుందండి. నేను మరిన్ని వీడియోస్కి ముందుకు వెళ్తాను. ఇదైతే సైజు పరంగా వెళ్తున్నానండి. మీకు ఈరోజు వచ్చేసి ఏ సైజ్ చెప్పాను గుర్తుంది కదండి. ఈరోజు సైజ్ వచ్చేసి చెస్ట్ 29 సైజ్ కదా. నెక్స్ట్ వేరే మెజర్మెంట్తో మళ్ళీ కలుస్తానండి.